కూడా నమస్కారం సార్. విరూపాక్ష గారు అర్ధరాత్రి పూట అపరాత్రి పూట దాడులు చేస్తే, ఊర్ల మీదకి వెళ్ళి దండయాత్రలు చేస్తే, వందల మందితో మారణాయుధాలతో గొడ్డళ్ళు, కత్తులు, కటారులు తీసుకెళ్లి ప్రజల్ని హింసిస్తూ ఉంటే, సార్ మా మండల పార్టీ కన్వీనర్ కారును ధ్వంసం చేస్తే, అట్లాగే సంఘాలలో చంద్రశేఖర్ అనే వ్యక్తి తలబగలు కొడితే, అట్లాగే సార్ నేమకలులో దళిత మహిళను దారుణంగా హింసిస్తే, ఆమెను భయపెడితే, బెదిరిస్తే, మిమ్మల్ని చంపుతాం, నీ మొగుడిని చంపుతాం, వాడు ఎక్కడున్నాడో చెప్పని దారుణాదారుణంగా మాడితే, ఆఖరికి ఆమె బట్టలు చింపడానికి ప్రయత్నం చేస్తే, అట్లాగా బట్టలు చింపితే కేసులు పెట్టద్దంటున్నారే సార్. నేను అంటున్నా, నిజంగా సార్ విరూపాక్షను ఆ రోజు వదిలేస్తే, ఆ రాత్రి వదిలేస్తే ఇంకా దొమ్మిలు జరగకుండా ఉంటాయా? పోలీసులు ప్రైవేట్ యాక్షన్ తీసుకోవద్దా సార్? ఎందుకు సార్ అరెస్ట్ చేశారు ఆ టైంలో? అతను దొమ్మిని చేస్తున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు, దండయాత్రలు చేస్తున్నాడు, ఊర్ల మీద ప్రజల్ని గాయపరుస్తున్నాడు, ప్రజలను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, ఆడవారి మాన ప్రాణాలు దోస్తున్నాడే కదా సార్ ఆ అర్ధరాత్రి ఆయన అరెస్ట్ చేశారు సార్. నేనంటున్నా, ఎవరైనా ఒక నేరస్తుడు అట్లాంటి పరిస్థితులు అట్లా వ్యవహరిస్తే పోలీసులు ఊరుకుంటారా? ఇమీడియట్ గా అరెస్ట్ చేయరా? అది అర్ధరాత్రి అపరాత్రి అని చూస్తారా సార్? సార్ నేనంటున్నా, ఎందుకు సార్ ఎవరైనా పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తారు? ఎందుకంటే ఆ వ్యక్తి పారిపోకుండా ఉండడానికి, ఇంకా తీవ్రమైన నేరాలు చేయకుండా ఉండడానికి, అట్లాగే అక్కడ సాక్షులు బెదిరించకుండా ఉండడానికే కదా సార్ జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తారు. మరి విరూపాక్ష విషయంలో పోలీసు చేసి తప్పేంటి సార్? నేనంటున్నా, నేను చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తా, కానీ దానికి ముందరే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎస్ఐ ఫోన్ చేశారు, సిఐ ఫోన్ చేశారు, వాళ్ళు పలకలేదు కాబట్టి ఈయన దండయాత్రకు వెళ్ళారంటున్నారు సార్. మీరు విజువల్స్ గమనించండి, వీడియో గమనించండి. విరూపాక్ష నేమకల్లో కావచ్చు, సంఘాల్లో కావచ్చు, అక్కడ ఉన్న వీడియోల్లో పోలీసులు లేరా? పోలీసులు ఇద్దరు రెండు వర్గాలను విడదీయడానికి ట్రై చేయట్లేదా సార్? నేనంటున్నా, శ్రీరాములనే ఆయన తమ్ముడు చెయ్యి ఇరిగింది అంటున్నారు. చెయ్యి ఎలా ఇరిగింది సార్? ఆయనకే కింద పడితే, ఆ తోపులాట్లో ఎవరో తోసేస్తే కింద పడితే చెయ్యిరిందా? లేదంటే ఎవరైనా కత్తులతో కటాలతో మీ మాదిరిగా గొడ్డలతో గాయపరిచారా? మీ మాదిరిగా ఆడవాళ్ళు కొట్టారా? మీ మాట ఆడవాళ్ళు పట్టలు చింపారా? ఏ రకంగా గాయపడాడో, ఏ రకంగా చేయిందో చెప్పాలి సార్. అంతెందుకు సార్, ఆ రోజు గాయపడే చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ రోజు బల్లారులో చావు బతుకుమతి ఉన్నాడు. మరి దానికి సమాధానం చెప్తారు సార్? సార్ నేనంటున్నా, ఇప్పుడు మీరు చూపించినట్టే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అత్యంత పెద్ద నేత, ఆయన 14 సంవత్సరాల మాజీ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో 50 సంవత్సరాలు రాజకీయం చేసిన మహా నేత, ఈ దేశంలోనే పేరుగల నాయకుడు, ఆయన్ని అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆయన బస్సులు చుట్టుముట్టి కర్నూలు జిల్లాలో ఆయన్ని హింసించి నిద్ర లేకుండా చేసి సార్, కనీసం ఒక రోజు మొత్తం కర్నూలు నుంచి సార్ విజయవాడ వరకు ఆయన్ని తీసుకెళ్ళడం ఔచిత్యం ఏంటి సార్? అది కూడా కనీసం ఆయనకు నీళ్లు ఇవ్వకుండా, భోజనాలు పెట్టకుండా ఆయన ఆ రకంగా హింసించడం ఆయన చూసారా సార్? ఆ రోజు ఆయన పరిస్థితి ఎట్లా ఉందో సార్? నేనంటున్నా,